వేలు పూర్తయిపోయింది. నిన్న ప్రదీప్ గుప్తాకు సంబంధించినటువంటి యాక్సిస్ మై ఇండియా సర్వే కూడా బీహార్‌లో ఎన్‌డీఏనే గెలుస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో 67-76 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్‌జేడీ వస్తుందన్నది వీళ్ళు వేసినటువంటి అంచనా. ఆర్‌జేడీకి 67-76 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నది వీళ్ళిచ్చింది. జేడీయూకి 56-62, బీజేపీకి 50-56. అంటే జేడీయూ కంటే తగ్గుతుంది బీజేపీకి. క్రిందసారి బీజేపీ జేడీయూ కంటే ఎక్కువ వచ్చింది. కాంగ్రెస్‌కు 17-21, వికాస్‌శీల్ ఇన్సాఫ్ పార్టీకి 3-5, వామపక్షాలకు 10-14 స్థానాలు దక్కుతాయని చెప్పింది. ఎన్డీఏకి 43% ఓట్లు, మహాగఠబంధన్‌కి 41%, జనసురాజ్ పార్టీకి కేవలం 4% ఓట్లు లభిస్తాయని చెప్పుకొచ్చింది. తేజస్వి యాదవ్ తదుపరి ముఖ్యమంత్రి కావాలని 34% మంది, నితీష్ కుమార్ మరోసారి సీఎం కావాలని 22% మంది కోరుకుంటున్నారు అన్నట్టుంది వీళ్ళ అంచనా. ఎన్డీఏకి 41% మంది పురుషులు, 45% మంది మహిళలు, మహాగఠబంధన్‌కి 42% పురుషులు, 40% మహిళల ఓట్లు లభిస్తాయని అంచనా వేశారు. ఇది ఇప్పుడు భయాందోళన కలిగిస్తుంది ఎన్డీఏ అభిమానులకి. కేవలం 2% గ్యాప్పే చూపించాడు ఆయన. దాంతో గెలుస్తామా లేదా అన్నటువంటి అయోమయం. ఎందుకంటే 90% యాక్యురసీ ప్రదీప్ గుప్తాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అంటే. కాబట్టి భయపడుతున్నారు.